కాలేస్తున్నారు సార్. ఇవి చర్చలతో పరిష్కారం అవేవి కావు సార్. మరి ఏమిటి కర్తవ్యం? డిక్లేర్ లాకౌట్. యమలోకపు గేట్లు మూయించండి, తాళాలు వేయించండి, పాపులకు ప్రవేశం లేదని పెద్ద పెద్ద బోర్డులు కట్టించండి. అసలే మీకు విశ్రాంతి లేదు సార్. ఏ కాశ్మీరో స్విట్జర్లాండో వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకోండి. ముల్లోకాల్లో గగ్గోలు పుట్టి యముండా యముండా అని బ్రహ్మదేవుండు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాడు సార్. అప్పుడు డిక్టేషన్ టర్మ్స్ మీ షరతులేవో చెప్పండి, చచ్చినట్టు ఒప్పుకుంటాడు. మళ్ళీ ఆ ముసలాడితో ఎందుకు సార్ ఆలోచనేస్తారు? ఇవన్నీ భూలోకంలో అమలు పరిచాం సార్, విజయాలు సాధించాం సార్. కావాలంటే నన్ను అడ్వైజర్ గా వేసుకోండి సార్. వీడు చెప్పింది అక్షరాల నిజం, తప్పక అమలు జరపండి. అవును, ఈ రోజే యమలోకపు ద్వారాలు మూసేస్తున్నాం. యమధర్మరాజు! యమధర్మరాజు! కార్మిక సోదరులారా ఆగండి ఆగండి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, నరకలోక కార్మిక సోదరులారా, యమలోకపు గేట్లు తీసే వరకు మన ఆందోళన వాయిదా వేద్దాం. ఆ తరువాత ధర్మ ప్రభువులు మన సమస్యలన్నింటినీ కూడా సానుభూతితో పరిశీలిస్తారు, పరిష్కరిస్తారు. ఏమంటారు? అవును. ఇంక్విలాబ్! యమలోక కార్మిక సంఘం నిరంకుశత్వం! యమధర్మరాజు జిందాబాద్! యమధర్మరాజు! యమధర్మరాజు! వెరీ గుడ్, వెరీ గుడ్. యముండా సార్, మీకు అభ్యంతరం లేకపోతే నాది చిన్న మనవి సార్. ఏమది? యమలోకపు గేట్లు తీసే వరకు మా పాపల కేసులన్నీ పెండింగ్ లో ఉంచుతారు కదా సార్. అవును. నేను మాత్రం ఇక్కడ ఏం చేస్తాను సార్? నన్ను పెరోల్ మీద విడుదల చేస్తే భూలోకానికి వెళ్ళొస్తాను సార్. అక్కడ కాస్త చిన్న చిన్న పనులు ఉన్నాయి, చూసుకొస్తాను సార్. మీకేమాత్రం అనుమానం కలేదు సార్. మీరు వచ్చేసరికి వస్తాను, లేకపోతే నా పిల్లకబట్టి గిర్చుకురండి. ఇదిగో నా విజిటింగ్ కార్డు, నా అడ్రస్ తీసుకోండి సార్. సరే, అటులోనే వెళ్ళిరమ్ము. మళ్ళీ మేము తిరిగి వచ్చిన తర్వాత పిలిపిస్తాం. మీ మీద ఒట్టు. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. టాటా. చేయో కామ్రేడ్స్, వస్తాను. మూయండి ద్వారాలు. మూయండి, వేయండి తాళాలు, తగిలించండి బోర్డులు. ఏం చేస్తాం, అయిపోయింది. అమ్మో సచిన లేచాడు. అమ్మో దెయ్యం, అమ్మమ్మ దెయ్యం. నేను దెయ్యాన్ని కాదురా, నేను బతికే ఉన్నాను రా. నువ్వు చచ్చిపోయావు కదరా? అవును, చచ్చాను రా. తీరా పైకి పోయేసరికి యమలోకం గేట్లు మూసేస్తారు. పాపులకు ప్రవేశం లేదు, తిరిగి పో అన్నారు, వచ్చేస్తారు. అలాగా? మనమేంటే ఉంది. ఇది ఎక్కడ అన్యాయం అండి ఇన్స్పెక్టర్ గారు? చివరికి మీరు కూడా నన్ను డౌట్ చేసేస్తున్నారు. నేను డౌట్ చేయడం ఏమిటండి? వాళ్ళు మీ మీద రిపోర్ట్ ఇచ్చారు. ఇవ్వనివ్వండి, పురుగులు పడిపోతారు. ఊళ్ళో ఉన్న తగాదాలను బట్టి వాళ్ళు అలా డౌట్ పడి ఉండొచ్చేమో గాని ఇన్స్పెక్టర్ గారు, సత్యం నా బిడ్డలాటోడు. అసలు సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అనే ఫిలాసఫీ ఉండి నేను. అదీగాక సత్య ప్రమాణకంగా నా మైండ్ లో ఉన్నది మీకు చెప్పేస్తున్నాను. ఆడికి నా కూతుర్నిచ్చి చేసి ఇల్లరకం తెచ్చుకోవాలని ఎంతో అనుకున్నాను. ఇలా జరిగిపోయింది. అప్పటి నుంచి నో ఫుడ్, నో వాటర్, నో స్లీప్. ఏరా మరేనండి. ఫోను. హలో, అవును, పోలీస్ డాగ్స్ కావాలన్నాను. ఎప్పుడు? సాయంకాలానికి వచ్చేస్తున్నాయా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రుద్రయ్య గారు, పోలీస్ డాగ్స్ వచ్చేస్తున్నాయి. రేపు సాయంత్రానికి అసలు విషయం బయటపడిపోతుంది. అమ్మ, ఎంత చల్లటి మాట చెప్పారు ఇన్స్పెక్టర్ గారు. ఇక మాకే దిగులు లేదు. ఒరేయ్, పోలీస్ కుక్కలు వచ్చేస్తున్నాయి, వెళ్దాం పద. వెళ్ళొస్తాం. అయ్యారు
ఏంటి ఎలా ఉన్నారు? ఎలా ఉండమంటావురా? పీకల మీదకి వచ్చింది. ఆ వేళ శాస్త్రి గారు శవాన్ని మాయం చేసేదాకా ఓపిక పడితే పోయేదా? పాటేద్దామని నా ప్రాణం తీసావు. మీరే కదండి పాటేద్దామన్నారు. ఎవరంటే ఏంలే, పోలీస్ కుక్కలు వచ్చేస్తున్నాయి. అయ్యారు ఆ శవాన్ని బయటికి తీసి ఏం చేస్తావు? అయ్యా ఎవరో వచ్చినట్టున్నారు చూడు. ఎవరు? ఏంటా? అయ్యా సుబ్బయ్య గారు తమరేనా అండి? నేనే. నువ్వెవరు? పేరు సుందరం, ఊరు నాగాయపాలెం. సీతమ్మ గారు లేరు, మీ దూరపు చుట్టం, ఆవిడ గారి కొడుకుని. అలాగా, వెళ్ళరా. నీ పేరు? సుందరం అండి. ఓ సీతమ్మ కొడుకువా? అవునండి. మీ అమ్మ చచ్చిపోయినట్టుంది కదూ? అవునండి, చచ్చిపోయిందండి. మా అమ్మని ఎవరో చంపేశారండి. అప్పుడు నేను చిన్న పిల్లవాడినండి. భయపడి అలా 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 అడవుల్లోకి పారిపోయానండి. ఆ తర్వాత పెరిగి పెరిగి ఇంత వాడిని అయ్యానండి. సరే, నీ పేరు సుందరమా? అవునండి. సత్యం కాదు? కాదండి. వాడెవడండి? వాడెవడైతే నీకెందుకు, నువ్వు సత్యం కాదు కదా. కానండి. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు? పెద్దలు ఏదైనా పనిపిస్తారేమోనని. ఏం పని చేయగలవు? మీరు చెప్పింది ఏదైనా చేస్తానండి. డొక్క శుద్ధి ఉందండి, లెక్కలు కడతానండి, వడ్డీలు వేస్తానండి, పొలం పని కూడా దిట్టంగా చేస్తానండి, వంట కూడా చేసి పెడతానండి. ఏమైనా నువ్వు మా సీతమ్మ కొడుకువి, తప్పుతుందా? ఓ పని చెయ్యి, మన ఇంటి ఎదురుగా ఇల్లు లేదు? అదేనండి. తిన్నగా నువ్వు అక్కడికి పెట్టితో సహా వెళ్ళిపో. అక్కడ ఒక ముసలమ్మ ఉంటుంది, శాంతమ్మని. నిన్ను చూడగానే అబ్బాయి సత్యం అని కౌగిలించుకుంటుంది. నువ్వు కూడా అమ్మా అని కౌగిలించేసుకో, అంతే. అమ్మో అమ్మా నువ్వు కౌగిలింత అంతే. చూడు, ఇక నుంచి నీ పేరు సుందరం కాదు, సత్యం. అయ్యో అసత్యం. సత్యమే నాయనా, సత్యం. ఆ ముసలావిడ ఏమన్నా డీటెయిల్స్ అడిగింది అనుకో, మా ప్రయాణంలో మా చెడ్డ టైర్ అయిపోయి నీకు మాట్లాడదలుచుకోలేదని ముసుకెట్టుకు పడుకో. ఏం మాట్లాడుకో, మన తోట బంగ్లాకి రాత్రికి వచ్చేసాయి. అక్కడ మిగతా విషయాలన్నీ నీకు చెప్పి ట్రైనింగ్ ఇస్తాను. వెళ్ళిపో. ఏమోనండి, చూసి చూసి నన్ను గోతులో దింపుతున్నా. ఎంత మాట అంటున్నావు అబ్బాయి? అదేమీ లేదు, నా మాట విను. ఇదిగో అడ్వాన్సు. నువ్వు ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళిపో. నీ పేరు సత్యం, నువ్వు అక్కడే ఉంటావు, నేను జీతం ఇస్తుంటాను. వెళ్ళిపో. ఏమోనండి, పాపం అంతా మీదేనండి. సరే, నాదే. వెళ్ళిపో. నమస్కారం. శుభం. అమ్మ సీతమ్మ కొడక, సమయానికి వచ్చి రక్షించావు. బాధపడకత్తా. నా బిడ్డ ఏమైపోయాడు? పుట్టినప్పటి నుంచి ఒక్క రోజన్నా నేను వదిలిపెట్టలేదు. 4 రోజులు అయిపోయింది. నా బిడ్డ ఏమైపోయాడు? ఎట్ట ఉంటాడు? అమ్మా, 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 ఏమైపోయావురా అయ్యా? ఈ వయసులో నన్ను ఎందుకు ఇట్లా బాధ పెడతా? అవునరా, నువ్వు హైదరాబాద్ వస్తానన్నావు కదరా? హైదరాబాద్ గానే బయలుదేరాను రా. తీరా స్టేషన్కి వెళ్ళా గుర్తొచ్చింది. అర్జెంటు పనుండి వైజాగ్ వెళ్ళాను. ఒక కుత్ర ముక్క రాయకూడదంటరా. నేను ఎంత కంగారు పడ్డాను. నువ్వు కనపడలేదు, పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చావురా. ఏమిటి పోలీస్ రిపోర్టా? ఏడిసినట్టుంది. అమ్మా, నాకు ఆకలి అవుతుంది కానీ అన్నం పెట్టా, తర్వాత విషయాలని చెప్తాను. రేయ్, మీరు సపోర్ట్కి పదండ్రా. చిత్రగుప్త, ఎత్తటకు మన పైనము భూలోకమునకు, అందులోనూ మీరంటే భయభక్తులున్న భారతదేశమునకు, అందులోనూ ఆంధ్రదేశమైనతో మీకు సన్మాన సత్కారములు అమితముగా లభించును. అటులనే